హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్క రాధా మనోహర్ మొక్క 2 ఏళ్ళు అయింది నేను నాటి. చూడండి, చిన్న మొక్క ఉన్నప్పుడు తీసుకొచ్చాను. ఒకే ఒక కొమ్మ అప్పుడు తెచ్చినప్పుడు. ఇప్పుడు చాలా ఖుషిగా చాలా మంచిగా వస్తుంది. పువ్వులు కూడా గుత్తులు గుత్తులు వచ్చేవి. ఇప్పుడైతే డల్ అయిపోయిందనమాట మొక్క. ఇంకా ఆ కుండీలో మనకి ఇలా అవుతున్నప్పుడు ఆకులు పండిపోయి రాలిపోయి మొక్క అనేది తాజాగా లీవ్స్ అలా గ్రీన్గా ఉండకుండా ఇట్లా డల్ అయిపోయినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ఈ దీనికి సరిపోలేదు ఈ మొక్కకి అని తెలుస్తుంది. అలా అవుతున్నప్పుడు ఆ మొక్కని చక్కగా తడిపేసి కింద వాటర్తో కుండీ మట్టి మొత్తం చక్కగా కిందకి చేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఆ వేర్లు అనేవి దాని నిండా ఎక్కువైపోయినాయి అన్నమాట. పాట్ నిండా ఎక్స్ట్రా ఉన్న వేర్లన్నీ కట్ చేసుకొని కాస్త మధ్యలో ఉండేవి కాస్త ఉంచుకొని చక్కగా రౌండ్గా చేసుకొని పెద్ద పాట్ పెట్టుకొని ఈసారి మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ ట్రీ పాట్ చేస్తున్నప్పుడు కొంచెం కిచెన్ కంపోస్టు, ఎండుటాకులు గార్డెన్లో ఉంటాయి కదా మనకి, తీసినవి ఊడ్చి పక్కన పెట్టుకుంటాము. అవి కొంచెం మట్టి మొత్తం కలిపి అప్పుడు రీపాట్ చేసుకోవాలి ఈ మొక్కని. ఆ మొక్కని రీపాట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వాతావరణం చల్లగా ఉండాలి, వర్షాలు వస్తూ ఉండాలి. ఇలా ఎండగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు రీపాట్ చేయకూడదు. అలా చేసినప్పుడైతే మొక్క మనకి ఇంకుండదు. అలాంటి వాతావరణం అప్పుడు చేస్తే చక్కగా నిలబడుతుంది. రీపాట్ చేసినప్పుడు మనకి సరైన వాతావరణం అలా ఉండాలి. అది పాటించాలి కంపల్సరిగా. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.